తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసిన కేసీఆర్ తన నిర్ణయాన్ని తెలిపారు. గవర్నర్తో కేసీఆర్ భేటీ తర్వాత కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజు ఉదయం 11:30 రాజ్ భవన్లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని డిసైడ్ చేశారు. మంత్రివర్గ విస్తరణపై సీఎంఓకు అధికారులకి ఆదేశాలు ఇచ్చిన కేసీఆర్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొలి విడత మంత్రివర్గ విస్తరణలో 8 నుంచి 10 మందికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులతో పాటు కొత్త వాళ్లతో కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఎక్కువ మంది కొత్త ముఖాలకు చోటు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే పాత వారిలో చాలా మందికి బెర్త్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు కేబినెట్లో చోటు దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఇదే అంశం గురించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సాదిక్ సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభ, ఈ నెల 19వ తారీఖు రోజు ఉదయం 11:30 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కొత్త మంత్రులు ఎంతమంది ఉంటారు అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. 10 మంది అంటే 8 నుంచి 10 మంది మంత్రులు ఉంటారా, లేకపోతే 16 మంది మంత్రులు పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఉంటుందా అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠత అటు సచివాలయ వర్గాల్లో అదేవిధంగా ప్రగతి భవన్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే జిల్లాల వారీగా గతంలో అనుభవాల నేపథ్యం అదేవిధంగా జిల్లాల యొక్క ప్రాముఖ్యత వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని ఈక్వేషన్స్ ప్రాతిపదికన కొత్త వారికి అవకాశం ఇస్తూనే పాత వారి యొక్క సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. దీంతో ఈసారి మంత్రివర్గంలో కొత్త పాత రెండు మేళవింపుగా కలయికగా మంత్రివర్గం ఉండే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారంగా ఒక 10 మంది మంత్రులు మాత్రం వీరుండి ఈ జిల్లాల నుంచి ఈ పేర్లు మాత్రం ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా నిరంజన్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డి అంటే ఫస్ట్ టర్మ్తో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఉన్నారు. చాలా మేధావిగా ఉన్నారు. చాలా మట్టుకు ఆర్థిక శాస్త్రంలో చాలా నిపుణం ఉన్నాడు. అయితే ఈయనకు గనుక మంత్రివర్గం తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపైన కూడా క్లారిటీ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు నిరంజన్ రెడ్డి. ఆయనకి ఆర్థిక శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా ఫస్ట్ టర్మ్లో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలో తీసుకుని ఆయనకు ఆర్థిక మంత్రిగా తీసుకునే అవకాశం ఉండబోతుంది. నిరంజన్ రెడ్డికి మాత్రం బెర్తు ఖాయం అన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా ఎర్రబెల్లి దయాకర్ వరంగల్ నుంచి ఉన్నారు, అయితే పాలకుర్తి నుంచి. అయితే ఈయన యొక్క సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం. ఈసారి ఎన్నికల్లో గతంలో ఫస్ట్ టర్మ్లో జూపల్లి కృష్ణారావు ఉండేది. అయితే తాను ఓడిపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈసారి గెలుపొందిన నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల ప్రాతిపదికన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈయనకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా యొక్క పూర్తి స్థాయిలో కూడా అవగాహన ఉన్న వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ కూడా ఈసారి మంత్రివర్గంలో బెర్తు ఖాయమైనట్టుగా అటు సచివాలయ వర్గాలు పార్టీ వర్గాలతో పాటుగా వరంగల్ నుంచి కూడా ఆయన దగ్గర సంబంధిత వర్గాలు కూడా చెప్తున్నాయి. దీంతో పాటుగా కొప్పుల ఈశ్వర్ ఫస్ట్ టర్మ్లో ఈయనకి మంత్రి పదవి వస్తానని కూడా చాలా మట్టుకు అనుకున్నారు. చివరి వరకు కూడా అంటే మంత్రివర్గం 4 సంవత్సరాల్లో మంత్రివర్గాలు కొంతమంది మార్పులు చేర్పులు ఉంటాయి. ఈసారి కొప్పుల ఈశ్వర్కు మంత్రివర్గంలో చోటు ఉంటుందన్నటువంటి సస్పెన్స్ కొనసాగింది. అంటే ఫస్ట్ టర్మ్లో ఈయనకు రాలేకపోయింది. ఈయన కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సమానంగా అనేక పోరాటాలు చేశారు. కొప్పుల ఈశ్వర్కు మంచి పేరుంది, చాలా స్నేహశీలి, విషయం పరిజ్ఞానం పట్ల చాలా అవగాహన ఉన్న నేపథ్యంలో ఈసారి కొప్పుల ఈశ్వర్కు కరీంనగర్ జిల్లా నుంచి తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశాలుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా ఈటల రాజేందర్ పేరు కూడా ప్రధానంగా వినవస్తుంది. ఎందుకంటే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, చాలా అనుభవం ఉంది. చాలా మట్టుకు ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ఒక పెద్దన్నగా ఆయన యొక్క అడుగుజాడలో నడిపినటువంటి వ్యక్తి. కరీంనగర్ జిల్లా పైన అదేవిధంగా చాలా మట్టుకు పోరాటాల్లో ఆయనకు విషయ పరిజ్ఞానం కానీ ఆర్థిక శాస్త్రంలో, ఎందుకంటే ఒక 6 సార్లుగా ఆయన ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం ఉంది. చాలా అన్ని విషయాలలో ఈటల రాజేందర్కు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఈసారి మంత్రివర్గంలో తీసుకుంటారు. అయితే శాఖ ఏది ఇస్తారన్న దానిపైన క్లారిటీ లేదు. మనకున్న సమాచారం ప్రకారం ఆయనకు వ్యవసాయ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది 19వ తారీఖు రోజు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత వారికి పోర్ట్ఫోలియో ఇచ్చే విషయంలో తెలిసే అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా